Hi students, welcome to my channel Naveen ATZ class. Students, నేను ఆల్రెడీ 4 పార్ట్స్ చెప్పాను మన ఇండియా మ్యాప్ తీసుకొని. ఓకేనా? ఇండియా స్టేట్స్ అండ్ క్యాపిటల్స్. ఓకేనా? ఆ 4 పార్ట్స్ వచ్చి అది 5th పార్ట్ వచ్చి యూనియన్ టెరిటరీస్ చెప్తున్నాను చూడండి. ఓకేనా? క్లియర్గా చెప్తున్నాను చూడండి. పార్ట్ 5 వచ్చి యూనియన్ టెరిటరీస్ అండ్ క్యాపిటల్స్ చెప్తున్నాను. ఓకేనా? మన ఇండియా మ్యాప్ని ఇలాగా వర్టికల్గా హారిజంటల్గా, ఓకేనా, వర్టికల్గా హారిజంటల్గా డ్రా చేసుకొని నేను రఫ్ డయాగ్రామ్ ఒకటి గీస్తున్నాను చూడండి. రఫ్గా వేశాను. ఓకేనా స్టూడెంట్స్? దీనిలో మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ పైన వచ్చి 4 పార్ట్స్ వస్తాయి, కింద వచ్చి 4 పార్ట్స్ వస్తాయి. అంటే 4 పార్ట్స్ మీన్స్ పైన వచ్చి 4 యూనియన్ టెరిటరీస్ అండ్ క్యాపిటల్స్ వస్తాయి, కింద వచ్చి యూనియన్ టెరిటరీస్ 4 అండ్ క్యాపిటల్స్ వస్తాయి. ఓకేనా స్టూడెంట్స్? మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ అలాగో కింద సీలో లక్షద్వీప్ ఉంటుంది, ఇక్కడ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉంటుంది. ఓకే, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ వస్తాయి. ఓకేనా? ఇవి వచ్చి ఇట్లా ఉంటాయి స్టూడెంట్స్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ కొన్ని అందరూ ఏంటంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఒకటే. ఓకేనా? బట్ కానీ ఇక్కడ కొన్ని ల్యాండ్స్ ఉన్నాయి కదా, ఆ ల్యాండ్స్ వచ్చి అండమాన్ అని చెప్పి అంటారు, ఇంకొన్ని ల్యాండ్స్ వచ్చి నికోబార్ అంటాం. బట్ ఇవన్నిటిని కలిపి మనం యూనియన్ టెరిటరీ అంటాం. ఓకేనా స్టూడెంట్స్? ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ లక్షద్వీప్. ఓకేనా? ఈ లక్షద్వీప్ కూడా ఇట్లాగే ఉంటాయి. ఓకే, ఐలాండ్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇక్కడే తమిళనాడు. ఈ తమిళనాడు దగ్గరలో ఈ తమిళనాడులోనే పుదుచ్చేరి ఉంటుంది, ఒక యూనియన్ టెరిటరీ. ఓకేనా? మీరు ఇక్కడ మొత్తం వచ్చి ప్రజెంట్ 3 వచ్చినాయి కదా. నేను యూనియన్ టెరిటరీస్ చెప్తున్నాను, క్యాపిటల్స్ తర్వాత చెప్తా. ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకోండి గుజరాత్ దగ్గర. ఓకేనా? ఇక్కడ గుజరాత్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకొని డయ్యూ అని గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మహారాష్ట్ర దగ్గర 2 పాయింట్లు పెట్టుకోండి. ఈ 2 పాయింట్ల దగ్గర ఫస్ట్ యారో ఏదైతే ఉందో డామాన్ గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ ఈ 2 వచ్చి ఒకటి నేమ్, డామా అండ్ డయ్యూ. ఓకేనా? కానీ ఈ 2 ప్లేస్ చూడండి డిఫరెంట్ అయిపోయింది. ఇక్కడ వచ్చి గుజరాత్లో ఉంది డయ్యూ, డామా వచ్చి మహారాష్ట్రలో ఉంది. ఓకేనా? అది హిస్టరీ అని అంటే మీరు వికీపీడియాలోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. ఇది జస్ట్ మ్యాప్ అని అందరూ చూస్తారు కానీ నేను చెప్పట్లేదు ఎక్కువ డీటెయిల్డ్గా. క్లాసెస్ చెప్పేటప్పుడు నేను చెప్తాను. ఓకేనా? మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు క్లాసెస్ ఉంటాయి కదా, హిస్టరీ, పాలిటీ, ఓకేనా, జాగ్రఫీ, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తాను. ఇక్కడ వచ్చి డామా అండ్ డయ్యూ చెప్పాము, తర్వాత దాదర్ నగర్ హవేలీ. ఓకేనా? అంటే డామా అండ్ దాదర్ నగర్ హవేలీ అనేది 2 మహారాష్ట్రలోనే ఉంటాయి. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ నుంచి ఒక యారో తీసుకోండి ఇలా. ఇక్కడ వచ్చి జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకేనా? ఇక్కడ వచ్చి లదాఖ్. ఓకేనా? దాని కింద అంటే ఈ ఏరియాలో వచ్చి చండీగఢ్. ఓకే, ఇదొక యూనియన్ టెరిటరీ, ఇదొక యూనియన్ టెరిటరీ. ఓకేనా? మళ్ళీ ఇదొక యూనియన్ టెరిటరీ చండీగఢ్. ఆ తర్వాత దాని కింద ఈ మిడిల్ లైన్ ఏదైతే ఉందో ఈ సెంటర్లో కొద్దిగా ఇక్కడ పెట్టుకొని ఇది ఢిల్లీగా పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు మొత్తం మనకి 8 వచ్చేసినాయి చూడండి. 1 2 3 4. ఓకే, పైన నార్త్ సైడ్ వచ్చి 4 వచ్చేసినాయి, సౌత్ సైడ్ కూడా వచ్చి మనకు 4 వచ్చినాయి. ఇది సౌత్. ఓకేనా? 1 2 3 4. ఓకేనా స్టూడెంట్స్? ఇప్పుడు దాన్ని నేను చెప్పింది అంటే యూనియన్ టెరిటరీస్. ఇప్పుడు నేను వీటి క్యాపిటల్స్ చెప్తున్నా చూడండి. జమ్మూ అండ్ కాశ్మీర్కి వచ్చి మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఓకేనా, జమ్మూ అండ్ కాశ్మీర్కి వచ్చి
జమ్మూ అండ్ శ్రీనగర్. ఓకేనా, జమ్మూ అంటేనో వింటర్, శ్రీనగర్ అంటేనేమో సమ్మర్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, వింటర్లో వచ్చి జమ్మూ అని ఉంటుంది, జమ్మూ అండ్ కాశ్మీర్కి క్యాపిటల్. ఓకేనా, యూనియన్ టెరిటరీకి. అదే సమ్మర్కి వచ్చి శ్రీనగర్ అని చెప్పి అంటారు. స్టూడెంట్స్, అంతకుముందు మన జమ్మూ కాశ్మీర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ బిట్ చెప్తున్నా చూడండి. అంతకుముందు ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది ఓకేనా స్టేట్గా వర్క్ అయ్యేది, యూనియన్ టెరిటరీగా వర్క్ అయ్యేది కాదు. ఓకేనా, ఎప్పుడైతే 2019లో జమ్మూ అండ్ కాశ్మీర్ని ఓకేనా ఆర్టికల్ 370ని క్యాన్సిల్ చేసి దీన్ని యూనియన్ టెరిటరీగా మార్చారు. ఓకేనా, నెక్స్ట్ ఇంకో పాయింట్ చెప్తాను చూడండి, కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్. ఓకేనా, ఇక్కడ లదాఖ్ ఉంది కదా, లదాఖ్ వచ్చి క్యాపిటల్ వచ్చి లే. ఓకేనా, ఈ లదాఖ్ అనేది ఎప్పుడైతే ఈ జమ్మూ కాశ్మీర్ని క్యాన్సిల్ 370 క్యాన్సిల్ చేసి ఓకేనా అప్పుడు యూనియన్ టెరిటరీగా మార్చారు. అది సేమ్ టైం లదాఖ్ కూడా అయ్యింది. ఓకేనా, అంతకుముందు లదాఖ్ ఏం లేదు, నార్మల్ ప్లేసే. ఓకేనా స్టూడెంట్స్, 2 కాంపిటేటివ్ బిట్స్ చెప్పాను ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు చండీగఢ్ గురించి చెప్తున్నా చూడండి, 3rd కాంపిటేటివ్ ఎగ్జామ్ బిట్ చెప్తున్నా. ఈ చండీగఢ్ అనేది పంజాబ్కి హర్యానాకి ఒకే బోర్డర్ షేర్ అవుతుంది. ఓకేనా, ఆ ఒక్క బోర్డర్ షేర్ అవటం వల్ల రెండిటికి ఒకటే క్యాపిటల్ ఉంది, ఈ 2 స్టేట్స్కి ఒకటే క్యాపిటల్. ఓకేనా, నేను అంతకుముందు వీడియోలో చెప్పా, పార్ట్ 4 వీడియోలో చెప్పాను చూడండి. అక్కడ అదే ఇన్ఫర్మేషన్ ఉన్నా, ఇక్కడ ఇదే ఇన్ఫర్మేషన్ ఉన్నా చూడండి. దీన్ని ఇక్కడ ఏదైతే ఈ బోర్డర్ షేరింగ్ దగ్గర అంతకుముందు పంజాబ్లో ఉన్న పంజాబ్ మొత్తం ఇదంతా అయితే హర్యానా డివైడ్ అయ్యింది పంజాబ్ నుంచి. ఓకేనా, ఎప్పుడైతే డివైడ్ అయినప్పుడు ఈ బోర్డర్ షేర్ అనేది ఏదైతే ఉందో చండీగఢ్ ఓకేనా, ఈ బోర్డర్ షేర్ అయ్యే ప్లేస్ని చండీగఢ్గా పెట్టారు. అది స్టేట్గాను ఈ స్టేట్స్ క్యాపిటల్గాను ఉంది. అట్ ది సేమ్ టైం యూనియన్ టెరిటరీస్లో యూనియన్ టెరిటరీగా చండీగఢ్ ఉంది. అట్ ది సేమ్ టైం క్యాపిటల్గా కూడా చండీగఢే ఉంది. ఓకేనా, యూనియన్ టెరిటరీలో వచ్చి చండీగఢ్, అట్ ది సేమ్ టైం క్యాపిటల్ కూడా చండీగఢ్. ఓకేనా, అదే స్టేట్స్కి వచ్చేసరికి క్యాపిటల్ అయింది ఆ 2 స్టేట్స్కి చండీగఢ్. ఓకేనా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇప్పుడు 3rd బిట్ చెప్పేశాను. ఓకేనా, 4th బిట్ చెప్తున్నా చూడండి. ఎక్కడ ఢిల్లీ అని చెప్పా కదా, ఢిల్లీ అనేది యూనియన్ టెరిటరీ. ఓకే, ఢిల్లీ అనేది యూనియన్ టెరిటరీ, దాని క్యాపిటల్ వచ్చి న్యూ ఢిల్లీ. ఓకేనా స్టూడెంట్స్, దాని క్యాపిటల్ వచ్చి న్యూ ఢిల్లీ. బట్ బిట్ అని చెప్పా కదా 4th బిట్, న్యూ ఢిల్లీ అనేది స్టేట్గా వర్క్ అవుతుంది, స్టేట్గా కూడా ఉంది. ఓకేనా, అర్థమవుతుందా, న్యూ ఢిల్లీ అనేది స్టేట్గా కూడా వర్క్ అవుతుంది. మనకి రీసెంట్గా ఢిల్లీ ఓకేనా ఢిల్లీలో ఎలక్షన్స్ జరిగినాయి. ఓకేనా, బీజేపీ పార్టీ విన్ అయింది. ఓకేనా, అక్కడ ఇప్పుడు న్యూఢిల్లీ అనేది స్టేట్గా అయ్యిందా యూనియన్ టెరిటరీగా మారిందా అంటే ఈజీ ఎగ్జాంపుల్కి చెప్తున్నా చూడండి. ఈ 2 వచ్చి స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీగా వర్క్ అవుతుందని చెప్పాను. ఓకేనా, మనం ఢిల్లీలో వచ్చి యూనియన్ టెరిటరీగా తీసుకుంటే లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటాడు. ఓకేనా, అదే మన స్టేట్స్కి వచ్చి సీఎంగా ఎవరు ఉంటారంటే సీఎంని ఎవరు ప్రమాణ స్వీకారం చేయడం కానీ లేదంటే ఇంగ్లీష్లో వచ్చి ఓత్. ఓకేనా, అది చేయించేవారంటే గవర్నర్. యూనియన్ టెరిటరీస్లోకి వచ్చి లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటాడు. బట్ కానీ ప్రమాణ స్వీకారం చేయించేది మన మామూలు స్టేట్స్లో అయితే గవర్నర్. బట్ యూనియన్ టెరిటరీస్కి వచ్చి ఎవరు చేపిస్తారంటే ప్రమాణ స్వీకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇది మళ్ళీ గుర్తుపెట్టుకోండి. 4 వచ్చింది. ఓకేనా, 4 కాంపిటేటివ్ ఎగ్జామ్ బిట్స్ చెప్పాను. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంది ఇక్కడ ఢిల్లీ యూనియన్ టెరిటరీగా తీసుకున్నాడు, దాని క్యాపిటల్ వచ్చి న్యూ ఢిల్లీ. ఓకేనా, ఇక్కడ జరిగిన మనకి ఢిల్లీ ఎలక్షన్స్ అంటే యూటీ ఎలక్షన్స్ జరిగినాయి, యూనియన్ టెరిటరీ ఎలక్షన్స్ జరిగినాయి చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పాను మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఓకేనా, డయ్యూ అనేది గుజరాత్లో ఉంటుంది, డామా అనేది మహారాష్ట్రలో ఉంటుందని చెప్పాను. ఓకేనా, అంతకుముందు పోర్చుగీసు పాలించేటప్పుడు ఇక్కడ ఇవి స్ప్లిట్ అయినాయి. ఈ రెండింటిని కలిపేసి డామా అండ్ డయ్యూగా పెట్టారు, అదొక ప్లేస్గా పెట్టారు. తర్వాత దాదర్ నగర్ హవేలీ అనేది ఒక ప్లేస్గా పెట్టారు. ఈ రెండింటిని కలిపేసి ఒక యూనియన్ టెరిటరీగా మార్చారు. ఓకేనా, ఈ రెండింటిని కలిపేసి ఒక యూనియన్ టెరిటరీగా మార్చేశారు డామా అండ్ డయ్యూ. అది ఎప్పుడు 2000
19లో బిల్ పాస్ అయింది, 2020కి అమలు అయిపోయింది. ఓకేనా? 5 ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ బిట్స్ చెప్పాను. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చెప్తున్నా చూడండి. పాండుచేరిని పుదుచ్చేరిగా, దీని నేమ్ కూడా మారింది, అది ఒక్కసారి చూసుకోండి. 5th, ఓకేనా, 5th బిట్ చెప్పాను. 6th బిట్ చెప్తున్నాను చూడండి. ఓకేనా? అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో 3 ప్లేసెస్కి, ఓకేనా, మోడీ గారు వెళ్ళి అక్కడ విజిట్ చేసి 3 ప్లేసెస్కి నేమ్స్ చేంజ్ చేశారు. ఓకేనా? ఆ ప్లేస్లు ఏందో నెట్లో సెర్చ్ చేయండి. ఓకేనా? ఇది మీ హోంవర్క్. అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో మోడీ గారు వెళ్ళి, ఇప్పుడు కాదు, 2020 ఆ టైంలో వెళ్ళారు, 21-22 ఆ టైంలో వెళ్ళారు, ఒక్కసారి చెక్ చేసుకోండి. ఓకేనా? ఆ టైంకి వెళ్ళి, సేమ్ ఇదే టైం 2020 ఆ టైంలోనే అనుకుంటా. ఓకేనా? ఆ టైంలో మోడీ గారు వెళ్ళి, ఓకేనా, ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో, ఓకేనా, 3 ప్లేసెస్కి నేమ్స్ చేంజ్ చేశారు. పాత ఏవైతే ఉన్నాయో అవి కొత్త పేర్లు పెట్టారు. ఓకే, నెక్స్ట్ ఈ లక్షద్వీప్కి మనకి ఒక పెద్ద ఇంపార్టెంటే జరిగింది. ఓకేనా? మోడీ గారు వేరే కంట్రీని, ఓకేనా, వేరే కంట్రీని వద్దు అని ఈ లక్షద్వీప్కి వెళ్ళి, ఓకేనా, ఈ లక్షద్వీప్కి వెళ్ళి టూరిజం ఇక్కడ బాగుంది, ఆ ప్లేస్కి వెళ్ళాల్సిన అవసరం లేని డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా ఈ స్క్రీన్ చేశారు. ఓకేనా? అప్పుడు చాలా సోషల్ మీడియాలో కానీ, ట్విట్టర్లో కానీ, ట్విట్టర్ ఎక్స్గా మారింది కదా. ఓకేనా? ఇన్స్టాగ్రామ్లో కానీ, వాట్సాప్లో కానీ, అన్నిట్లో మీడియా కానీ మొత్తం, ఓకేనా, లక్షద్వీప్నే ప్రమోట్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఆ కంట్రీకి వెళ్ళే ఏదైతే ఉన్నాయో ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసుకున్నా సరే మొత్తం క్యాన్సిల్ చేసి పడేశారు. ఓకేనా స్టూడెంట్స్? ఆ ప్లేస్ కూడా దీని కిందే ఉంటుంది, ఆ కంట్రీ ప్లేస్ కూడా గుర్తుపెట్టుకోండి, హింట్ ఇస్తున్నాను. సో మీకు టోటల్గా 8కి 8 కాంపిటేటివ్ ఎగ్జామ్ బిట్స్ చెప్పాను. ఓకేనా? ఇది వచ్చి హోంవర్క్, ఇది కూడా హోంవర్కే. ఇంటర్నేషనల్ రిలేషన్షిప్కి యూజ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు లేదండి, ఇప్పుడు టాక్స్, బయోలేటరల్ టాక్స్ బాగానే ఉన్నాయి. ఓకేనా? రీసెంట్గానే, ఓకేనా, లాస్ట్ ఇయర్లోనే జరిగింది ఇది కొద్దిగా, ఓకేనా, కనపడిన ఫైట్. ఓకేనా స్టూడెంట్స్ ఈ వీడియో చేయటం ఈజీ అయితే కాదు. సో స్టూడెంట్స్ మీరు మటుకి ప్లీజ్, నేను కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి, ఓకేనా, నాకు కొద్దిగా ఎంకరేజ్మెంట్గా ఉండటానికి ప్లీజ్. స్టూడెంట్స్ చూశారు కదా మన ఈ వీడియోని, యూనియన్ టెరిటరీస్ ఎలా చెప్పాను అండ్ దానికి తగ్గట్టుగా నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి బిట్స్ ఎలా యూజ్ అవుతాయో కూడా చెప్పాను. అట్ ది సేమ్ టైం స్టూడెంట్స్ మీరు చేయాల్సిన పనల్లా ఒకటే, ఇదైతే ఈజీగా అయితే అవ్వట్లేదు, మాకు చాలా కష్టంగానే ఉంటుంది ఈ గ్రాఫిక్స్ సెట్ చేయడం కానీ. ఒక్కొక్క వీడియో మాకు ఒక్కో రోజు పడుతుంది చేయడానికి. ఓకేనా? గ్రాఫిక్స్ అవన్నీ సెట్ చేసి మేము ఛానల్లో పెట్టాలంటే స్టూడెంట్స్ మీరు చేయాల్సినల్లా ఒకటే, మా కష్టాన్ని మీరు కొద్దిగా గుర్తించి లైక్, షేర్, subscribe and tap bell icon. This is Naveen. My channel name is Naveen A to Z class. Thank you.